ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. ఈ రోజు వీడియో వచ్చేసి ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు సూర్యచంద్ర గ్రహణాల గురించి చాలా టెన్షన్ అవుతూ ఉంటుందన్నమాట. సో గ్రహణం మనకి ఉన్నా లేకపోయినా కానీ గ్రహణాల గురించి ప్రెగ్నెన్సీలో టెన్షన్ పడడం కామన్ అన్నమాట. సో అలాంటి భయం అనేది ఉండాలి, కానీ మన ఏరియాలో ఉంటే మాత్రమే మనం భయపడాలి. అంటే మన భారతదేశంలో ఉంటే మాత్రమే మనం భయపడాలి, ఆ నియమాలు అనేవి పాటించాలి. సో మన భారతదేశంలో ఉందా లేదా అనేది నేను పర్టికులర్గా వీడియోస్ అనేవి చాలా షేర్ చేశాను. అంటే 2 షేర్ చేశాను, 1 మంత్ బ్యాక్ ఒకటి అండ్ 1 వీక్ బ్యాక్ ఒకటి. సో ఈ 2 వీడియోస్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈరోజు అండ్ రేపు కూడా ఒక 2 వీడియోలు చేస్తాను. దాంట్లో ఏంటంటే మీకు పర్టికులర్గా క్లారిటీ వచ్చేలాగా నేను పంచాంగాలను చూపించి చేస్తానన్నమాట. టైమింగ్స్తో సహా నేను మీకైతే చెప్తాను. సో గ్రహణం అనేది ఉందా లేదా అనేది పక్కన పెడితే పంచాంగంలో ఏముందో ఇప్పుడైతే చూద్దాం. సో ఇది పంచాంగం అనమాట, గంటల పంచాంగం. సో ఎవ్రీ ఇయర్ కూడా నేను పంచాంగం అనేది తీసుకుంటూ ఉంటాను. గంటల పంచాంగం 2024 అండ్ 25. మీకు పేజ్ నెంబర్ ఎంత అంటే 24లో, పేజ్ నెంబర్ 24లో సూర్యచంద్ర గ్రహణాల గురించి ఉంటుందన్నమాట. మీకు క్లియర్గా కనపడుతుందో లేదో ఇక్కడ చూడండి, చదివి చూపిస్తాం మీకు క్లియర్గా కనపడకపోతే. శ్రీ క్రోధినామ సంవత్సరంలో మన ఆంధ్ర తెలంగాణ ప్రాంతములలో కానీ దేశమందు ఏ ఇతర రాష్ట్రములందు కానీ సూర్యచంద్ర గ్రహణములు గోచరించవు. అంటే మనకి లేవు, ఉన్నా కానీ మనకి లేవు అని చెప్తున్నారనమాట. వేరే ఎక్కడైనా ఉన్నా కానీ మనం పాటించాల్సిన అవసరం లేదు అని దీని అర్థం. సో మన భారతదేశంలో తెలంగాణ, ఆంధ్ర అండ్ ఇతర రాష్ట్రాలు ఎక్కడైనా సరే మనకి గ్రహణం అనేది లేదు. ఒకవేళ సో ఇలా మనకి పంచాంగంలో రాసి ఉందన్నమాట క్లియర్గా. మనకి ఒకవేళ గ్రహణం ఉంటే ఇతర రాష్ట్రాలలో ఎక్కడ ఉన్నా కానీ మనకి టైమింగ్స్ అనేవి ఇస్తారు. మనం ఏ టైంలో మన రాష్ట్రంలో లేకపోయినా పక్క రాష్ట్రాలలో ఉన్నా కానీ మన భారతదేశంలో ఉంటే ఆ కిరణాల ఎఫెక్ట్ అనేది మనకి పడుతూ ఉంటుంది. సూర్యగ్రహణం అనుకోండి, ఖచ్చితంగా ఎఫెక్ట్ అనేది ఉంటుంది. అండ్ చంద్రగ్రహణం అయినా కానీ నైట్ టైం కదా, పడుకుంటే సరిపోతుంది. కానీ నియమాలు అనేవి అంత పాటించక్కర్లేదు. మన రాష్ట్రంలో ఉంటే మాత్రం ప్రతి ఒక్క జిల్లాకి సంబంధించిన టైమింగ్స్ అనేవి ఈ పంచాంగంలో ఇస్తారనమాట. సో ఖచ్చితంగా మనకి ఇక్కడ ఎలాంటివి లేవు, గోచరించవు అని చెప్తున్నారు కాబట్టి ఎలాంటి టైమింగ్స్ అనేవి ఇవ్వలేదన్నమాట. నాసా వాళ్ళ టైమింగ్స్ అనేవి నేను షేర్ చేస్తాను. సో అవి ఎందుకంటే మన ఇండియాలో లేదు కానీ ఇతర దేశాలలో ఉందన్నమాట. అది నాసా టైమింగ్స్ చెప్తాను ఇప్పుడు మీకు. సూర్యచంద్ర గ్రహణాలు ఎక్కడెక్కడ పడతాయి అనేది చెప్తాను. యుఎస్ఏలో, కెనడాలో, ఆస్ట్రేలియా, జర్మనీ ఇక్కడ మాత్రం మనకి చంద్రగ్రహణం అనేది పడుతూ ఉందన్నమాట. రేపు అంటే శుక్రవారం రోజు, ఇప్పుడు మార్చి నెల కదా, మార్చి 14వ తారీఖు శుక్రవారం రోజు మనకి యుఎస్ఏలో మన సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారు, వాళ్ళ గురించి నేను షేర్ చేస్తున్నా. యుఎస్ఏ, కెనడా, ఆస్ట్రేలియా, జర్మనీ. సో ఈ 4 దేశాలలో మాత్రం గ్రహణం అనేది ఉంది. యుఎస్ఏ, కెనడాలో ఉన్న మన తెలుగు వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. అక్కడ కొంచెం సంపూర్ణ చంద్రగ్రహణం అనేది పట్టే అవకాశం ఎక్కువగా ఉందన్నమాట. రేపు సంపూర్ణ చంద్రగ్రహణమే అన్నమాట. సో అందుకు యుఎస్ఏ, కెనడాలో ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆస్ట్రేలియా, జర్మనీ వాళ్ళకి మాత్రం కొంచెం పాక్షికంగా కనపడుతుంది అనమాట. సో ఈ 4 దేశాల్లో ఉన్న వాళ్ళు మాత్రమే నియమాలు అనేవి పాటించాలి. విత్ టైమింగ్స్ చెప్తాను నేను. టైమింగ్స్ వచ్చేసి ఉదయం 10 గంటల 41 నిమిషాలకి స్టార్ట్ అయ్యి 2 గంటల 18 నిమిషాలకి ఎండ్ అవుతుంది అని అంటే దాదాపు మనకి 10 గంటల నుంచి 2 గంటల వరకు మీరు జాగ్రత్తగా ఉండాలి. అంటే ఈ టైమింగ్స్ ఏంటంటే నాసాలో ఎలా అంటే మన ఇండియా టైమింగ్స్ చెప్తారు. సో దీన్ని క్యాలిక్యులేట్ చేసుకొని మీకు నైట్ అవుతుంది కదా, అలా క్యాలిక్యులేట్ చేసుకోండి. మనకి ఎప్పుడైనా ఆపోజిట్ టైమింగ్స్లో మనకి గ్రహణాలు అనేవి ఉన్నాయంటే చంద్రగ్రహణం మన టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ టైంలో వస్తే మనకి గ్రహణం లేనట్టు. సో నైట్ టైంలో వచ్చినాయి అనుకోండి, అవి మనకి టైం అనేది వర్తిస్తుంది. సో మన సైడ్ ఉంటేనే నైట్ టైంలో టైమింగ్స్ అనేవి చెప్తారు. ఒక్కొక్కసారి నైట్ టైంలో వచ్చినా కానీ మనకి గ్రహణం అనేది ఉండకపోతే మన నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. సో ఈ చంద్రగ్రహణం గురించి అయితే చాలామంది అడుగుతున్నారు కాబట్టి ఈ టైమింగ్స్ అనేవి నేను చెప్తున్నాను. ఇవి మనకి భారతదేశానికి సంబంధించిన టైమింగ్స్ కావు. యుఎస్ఏలో అండ్ కెనడా, ఆస్ట్రేలియా, జర్మనీ ఇక్కడ ఉన్న వాళ్ళు ఇండియా టైమింగ్స్ని క్యాలిక్యులేట్ చేసుకొని మీకు ఏ టైం వస్తుందో మీకు నైట్ టైం అవుతుంది. సో నైట్ ఎన్ని గంటలకు వస్తుందో ఆ టైంలో మీరు ఇంట్లో ఉండి పడుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ డే కొంచెం కూరగాయలు కట్ చేయకపోవడం అండ్ ఏదైనా బిగించడం అలాంటివి ముడులు వేయకపోవడం ఇవి చేస్తే సరిపోతుందన్నమాట. డోర్ లాక్ చేయడం కూడా చేయొద్దు.
సో ఈ జాగ్రత్తలు మీరు తీసుకుంటే సరిపోతుంది. కానీ ఇండియాలో ఉన్న వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం లేదు. ఇది పంచాంగంలో చూపించి నేను క్లియర్గా వీడియో షేర్ చేయాలి అనేసి ఈరోజు ఈ వీడియో అనేది షేర్ చేస్తున్నాను. సో మీరెవరు టెన్షన్ పడాల్సిన పని లేదు, మనకి గ్రహణం అనేది లేదు. సో ఈ టాపిక్ పంచాంగంలో చూపించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం, ఎందుకంటే మీరు చాలామంది నాకు కాల్స్ చేస్తున్నారు, అడుగుతూ ఉన్నారు, అమ్మకు కాల్ చేస్తున్నారు, అంతా అడుగుతూ ఉన్నారు, భయపడుతున్నారు. కాబట్టి ప్రెగ్నెన్సీ వాళ్ళకి క్లియర్గా గ్రహణం లేదు అనేసి చెప్పడానికే ఈరోజు మేము ముందుకు వచ్చాను. అండ్ కొత్త పంచాంగం వస్తుంది, ఇంకా తీసుకుంటా 2 డేస్లో. సో తీసుకొని ఉగాది రోజే మీకు షేర్ చేస్తాను, లేదా నెక్స్ట్ డే అనే షేర్ చేస్తాను. సో ఈ రోజుకైతే మనకి గ్రహణ వివరాలు అనేవి ఇవి. సో రేపు మార్నింగ్ కల్లా నేనైతే వీడియో అనేది షేర్ చేస్తాను. సో యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది, ఇది ఒకటి చూసినా మీరు సరిపోతుంది. సో యూఎస్లో ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుంది కాబట్టి రేపు మార్నింగ్ ఒక వీడియో అనేది నేను షేర్ చేస్తాను. సో చూసారు కదా ఈరోజు వీడియో, అండ్ థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. థ్యాంక్ యూ.